సినిమాల్లో చూపించేటువంటి హీరోయిజము అనేది తల్లిదండ్రులు కూడా అది కేవలం ఒక క్యారెక్టరు, అది కేవలం ఒక కల్పిత కథ అని చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. డిస్క్లైమర్ లో పూర్తి కల్పితం అనే మాట వాడతారు. మీరు అందరూ మాట్లాడేటప్పుడు క్వైట్ గా ఉన్నారు. నేను మాట్లాడడం స్టార్ట్ చేయగానే మీరు అన్నారు కదా ఇది కల్పితం అని. వాళ్ళు ఆల్రెడీ డిస్క్లైమర్ లో చెప్పారని అంటున్నా నేను. డిస్క్లైమర్ లో ఇస్తారు అది. ఓకే, ఇస్తారు కానీ నేను కుటుంబ పరంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మత గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇస్తారు కానీ మనం పాటించాలి కదా. ఇప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ పిల్లలు బాగోగులు చూసుకోవాల్సినటువంటి తల్లి మరణించింది. నిన్నటి వరకు చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి పిల్లవాడు బయటకు వచ్చాడు ఈరోజు. కానీ ఈరోజు పిల్లల మీద సినిమాలు ఎంత ప్రభావం పడుతుంది. ఏదో స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు చెప్పులు కుట్టారని అందరూ చెప్పులు కుడతారా? ఈ పుష్ప సినిమాలో అందరూ ఆ దొంగలు ఎత్తుపోయారని అందరు ఎత్తుపోతారా? ఒక కల్పిత కథ అనేది పిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ పిల్లవాడిని ఇంట్లో కూడా పుష్ప పుష్ప అని పిలుస్తారంట. అంత ప్రభావం ఎందుకు పడుతుంది? ఒక సినిమా అనేది ఒక క్యారెక్టర్ మాత్రమే, కేవలం కల్పిత కథ, ఒక క్రియేషన్ మాత్రమే. దాన్ని ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అదొక పెద్ద అదేది నిజంగానే జరిగినట్లుగా, నిజంగానే అది జరిగి అదేదో అరాచకం సృష్టిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చూసాం. ఏది ఆయన ఒక సినిమా యాక్టర్ అయ్యుండి కూడాను. ఒకటి నిన్న రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నేషనల్ మీడియాకి పుష్ప రిలీజ్ అయ్యి ఈ సంఘటన జరిగినప్పుడు అరెస్ట్ అవగానే వెళ్ళి నేషనల్ మీడియాకి వెళ్ళి ఎంత అవహేళన చేసి మాట్లాడుతున్నారంటే, బీయింగ్ యాజ్ ఏ ముఖ్యమంత్రి ఆయన ఒక కళాకారులు కానీ మేధావుల్ని కానీ గౌరవించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేషనల్ మీడియాలోకి వెళ్ళి పాకిస్తాన్ లో ఇండియాలో ఏమన్నా బోర్డర్ లో యుద్ధం చేసి వచ్చినారా, నువ్వేమన్నా చేస్తేవా, నువ్వు ఓటుకు నోటు కేసులో నువ్వు కూడా జైల్లోకి వెళ్ళి ఆ జైలు నుంచి ర్యాలీ పట్టుకొని వచ్చినవే, నువ్వు ఆర్ఎస్ఏమన్నా చేస్తేవా? అడగలేరా ప్రజలు ఎవరు సోషల్ మీడియాలో? కానీ ఇవాళ మీడియా అనేది పూర్తిగా అబద్ధాలమయమైందని అందరికీ తెలుసు. ఆయన ఏమన్నా పాకిస్తాన్ లో ఇండియాలో బోర్డర్ లో యుద్ధం చేసి వచ్చినాడని జైలు నుంచి ఇంటికి ర్యాలీ మీద వచ్చాడా? ఒకటి అవమానకరంగా మాట్లాడాలి అనుకుంటే అందరికీ నోరుంది కదా అని చెప్పి నేషనల్ మీడియాలో పిలిచారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆర్టిస్టుల్ని మాట్లాడితే ఆర్టిస్టులు కూడా బయటకు వచ్చి అదే విధమైనటువంటి మర్యాదను వాళ్ళు కూడా ప్రదర్శిస్తారు. ముందు మీరు మర్యాద ఇస్తే కళాకారులకి వాళ్ళు కూడా మీకు మర్యాద ఇస్తారు ఒక ముఖ్యమంత్రిగా. అది నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని నాగార్జున గారి బిల్డింగ్ కూల్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఏమైనా అండి? ఓవైసీ గారి కాలేజీలు ఎన్ని లేవు చెప్పండి? మూసీ నది పరివాహిక ప్రాంతంలో వాటన్నిటి ఎందుకు కూల్చలేదు? అక్కడి వరకు ఆగిపోయినాయా? అక్కడ వరకు ఆయన హైడ్రా నీతి అక్కడే ఆగిపోయిందా? తర్వాత ఎందుకు కూల్చలేదు ఆయన? ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద ఈ రోజు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. వైసీపీకి ఆయన సపోర్ట్ ఇచ్చారా, ఇవ్వలేదా, లేకపోతే ఆయన మిత్రుడిగా ఆయన అక్కడికి వెళ్ళాడా, అది ఆయన వ్యక్తిగతం. చిరంజీవి గారు ఈ రోజు కాంగ్రెస్ లో లేరా? రేవంత్ గారే చెప్పారు, నేషనల్ మీడియా సాక్షిగా చెప్పారు, చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, అల్లు అర్జున్ గారి మామగారు మా కాంగ్రెస్ లో ఉన్నారు అని చెప్పేసి. అలాగని కక్ష పెట్టేసుకుంటారా వ్యక్తిగతంగా? ఆయన వైసీపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చారో ఇవ్వలేదో ఆయన వ్యక్తిగత విషయం, మాకు సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిమానిస్తే మేము తీసుకుంటాం, అభిమానించకపోయినా ఓకే, ఒక కళాకారుడిగా ఆయన మేము గౌరవిస్తాం. మీరు చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉన్నారు ఈ రోజు, అలా అని తెలుగుదేశం పార్టీ తోటి అలయన్స్ లో ఉన్నటువంటి తమ్ముడిని ఏమన్నా అసహించుకుంటారా? ఆయన కాదు కదా. రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు అభిమానించి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తే ఆ పార్టీ అది వాళ్ళ వ్యక్తిగత అంశం, అది దాన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి లేదు. ఈరోజు అల్లు అర్జున్ గారి అంశమే ఇంకా వేరే ఏ అంశము లేనట్లుగా మీరు అసెంబ్లీలో అరగంట పాటు అదే విధంగా మాట్లాడి ఈ రోజు దాన్ని అదే మైనంగా అది రాజకీయ రంగు పులుముకునేటట్లు ఇంటెన్షనల్ గా ఇమేజ్ ని, అల్లు అర్జున్ గారి ఇమేజ్ ని డిగ్రేడ్ చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కళాకారులు లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి రాలేదండి, చేతులు కట్టుకొని కూర్చోలేదండి. ఆ సమయంలో కోవిడ్ కాబట్టి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు, ఇంటికి రాలేదు.
ఇంటికి ఎవరు వచ్చారు? చిరంజీవి గారు ఒక్కరే వచ్చారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లంచ్ కి పిలిస్తే మాత్రమే వచ్చారు. కానీ కళాకారులందరూ కూడా సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు మన ఎన్లిస్ట్ గారు కానీ రవికిరణ్ గారు కానీ చెప్పింది ఏంటి? మా దగ్గరికి రండి, ఆంధ్రప్రదేశ్ కి రండి, ఇండస్ట్రీ వస్తే 4 ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారా రెవెన్యూ పెరుగుతుంది, పరిశ్రమ పెరుగుతుంది, దాని ద్వారా ఆంధ్రాకి ఎంతైనా ఆంధ్రాలో జనాభా ఎక్కువ, తెలంగాణ కంటే కూడా సినిమా ఇండస్ట్రీకి నడిచేటువంటి బిజినెస్ ఆంధ్రాకి ఎక్కువ. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ కి పిలిచారు. దానికి మీరు చేస్తున్నటువంటి ప్రాపగాండా ఏంటి? మీరు ఇంటికి పిలిపించుకొని చేతులు కట్టుకొని కూర్చున్నారా? అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం కూడా తప్పేనా? అది మీరు నమస్కారం పెట్టించుకున్నారని అటు జనసేన గాని ఇటు తెలుగుదేశం పార్టీ గాని 5 సంవత్సరాల నుంచి ఒకటే ఏడుపు. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం కూడా మీ సంస్కారం లేదనం అయితే అది మీకు ప్రజలే బుద్ధి చెబుతారు. రైట్. ఒకసారి విజయకిరణ్ గారు కోవిడ్ సమయం కాబట్టి క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకున్నారు. రైట్. విజయకిరణ్ గారు బెనిఫిట్ షోల మీద మాట్లాడింది తప్పైంది. ఈ రోజు బెనిఫిట్ షోల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కింపనకుండా నోటి మీద వేలేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఏమని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడారా? విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దామండి ఒకసారి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. విజయకిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారేమో బెనిఫిట్ షోల విషయంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మీ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, వారేమో బెనిఫిట్ షోల మీద ఎక్కి దిగారు. ఏంది ఇదంతా అని. ఓ పక్క మీ పార్టీ నిండా సినిమాకి సంబంధించిన కళాకారులే ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బావమరిది బాలకృష్ణ గారు, వారి సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అలాగే చెర్రీ సినిమా అది కూడా అదే జనవరి 13-14 రిలీజ్ అవుతుంది. ఏది? గేమ్ చేంజర్. సరే, అసలు గేమ్ చేంజర్ ఎవరంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. బెనిఫిట్ షోలు వేసుకుందామంటే మీ కూటమి ప్రభుత్వానికి ఒక ఇబ్బంది. పక్క రాష్ట్రంలో ఏమో సామాన్యులకు అందుబాటులో 50 రూపాయల టికెట్లు, మీరు 1200-1500 టికెట్లు ఇస్తామంటే సామాన్య జనం మిమ్మల్ని నిలదీస్తారు. వేసుకొని ఏమంటే ఇండస్ట్రీ మీరు కూడా